రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక లోపం వల్లే పంటలు అమ్ముకోవడం రైతులకు భారంగా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అన్నదాతలతో మాట్లాడి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఆరుగాలం శ్రమించిన కర్షకులు పంట అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నారని ధ్వజమెత్తారు. ఒక్కో రైతు కాంటాలు కాక నెలకు పైగా మార్కెట్ యార్డుల్లోనే పడిగాపులు కాస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం తక్షణం వడ్లు మొక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి 5 లక్షల ఆర్థిక సాయం అందజేసి ధైర్యం చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మార్కెట్ యార్డులో ఇలా హౌస్ఫుల్ బోర్డు పెట్టినారు. వీటిని తరలించే నాదుడు లేడు. లారీలు కావాలి, కనీసం ట్రాన్స్పోర్టేషన్ లేదు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. ఇక్కడ ఉండే స్థానిక రైతులతో మాట్లాడితే నిజంగా కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగే విధంగా ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి. కనీసం సంచులు ఇచ్చేటోళ్ళు లేరు, సుతులు ఇచ్చేటోళ్ళు లేరు, మంచినీళ్లు పోసేటోళ్ళు లేరు. ఎప్పుడు మేము ధాన్యం తీసుకుంటామని చెప్పేవాడు కూడా లేడు. అకాల వర్షం వస్తే బూజు బట్టి మరి మొత్తం ధాన్యం అంతా నాశనం అయిపోయే పరిస్థితి. ఒక 400-600 రూపాయలు ఎక్కువ వస్తుంది క్వింటాల్ కని చెప్పి ఇక్కడికి వచ్చినాం. కానీ మమ్మల్ని పట్టించుకుంటున్న లేరు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అవినీతి వల్ల ఇలా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు రూపాయి అప్పు పుడతలేదు మార్కెట్లో. దానివల్ల ఇవాళ నెల రోజుల కింద తెచ్చిన ధాన్యం 15 రోజుల కింద జోకి కొన్నా రూపాయి ఇంతవరకు పడలేదు. అర పైసా కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. ధాన్యం కొనే తెలివి లేదు. అటు వరి ధాన్యం గాని ఇటు మొక్కలు గాని కొనే తెలివి లేదు. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతేడ్చిన రాజ్యం బాగుండది. నువ్వు కొనకపోతే నిన్ను విడిచిపెట్టం.